ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది అతి ముఖ్యమైన టాపిక్ గురించి. బీహార్ ఎందుకు ఇంకా పేద రాష్ట్రంగా ఉంది? బీహార్ అంటే ఒకప్పుడు జ్ఞానం, సంస్కృతి, రాజకీయ అధికారానికి కేంద్రం. నలంద విశ్వవిద్యాలయం, బుద్ధుడు, చాణక్యుడు, మౌర్య సామ్రాజ్యం ఇవన్నీ బీహార్ గొప్ప చరిత్రలో భాగం. అంతేకాదు మన దేశానికి ఐఏఎస్ ఆఫీసర్ ని కాంట్రిబ్యూటర్స్ చేయటంలో బీహార్ సెకండ్ ప్లేస్ లో ఉంది. కానీ ఈ రోజు బీహార్ అనగానే మన మనసులోకి వచ్చేవి పేదరికం, నిరుద్యోగం, వలసలు, దొంగతనాలు, ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు నమ్మి ఊయటం, ఇవన్నీ కాకుండా అవినీతి పనులు. బీహార్ కి ఎందుకు ఇలా జరిగింది? ఒక గొప్ప రాష్ట్రం ఎలా దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా మారింది? ఈ వీడియోలో మనం బీహార్ పేదరికం వెనుక ఉన్న కారణాలను లోతుగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి ఇండిపెండెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో ఇన్కన్సిస్టెన్సీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లోపాలు, నిరుద్యోగం, సామాజిక సమస్యలు, ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. బీహార్ అనగానే చాలా మందికి పేదరికం గుర్తొస్తుంది. కానీ ఒకప్పుడు బీహార్ జ్ఞానానికి, సంస్కృతికి కేంద్రంగా ఉండేది. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ 5వ శతాబ్దంలో బీహార్ లో స్థాపించబడింది. చైనా, పర్షియా, కొరియా నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. గుప్తుడు బోధ్గయలో జ్ఞానోదయం పొందాడు. మహావీరుడు జైన్ మతాన్ని ఇక్కడే ప్రచారం చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు లాంటి చక్రవర్తులు బీహార్లోని పాటలీపుత్రం నుంచి భారతదేశాన్ని పాలించారు. ఆర్యభట్ట సున్నాను కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త బీహార్లోనే పుట్టాడు. కానీ గొప్ప చరిత్ర ఉన్న బీహార్ ఎలా పేదరికంలోకి జారిపోయింది? ఇది తెలుసుకోవాలంటే మనం బ్రిటిష్ కాలానికి వెళ్ళాలి. ఎందుకంటే దీని మూలాలు బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. ఈ రాష్ట్రం ఎలా తన గత కీర్తిని కోల్పోయిందో చూద్దాం. 1793లో బ్రిటిష్ వారు పర్మనెంట్ సెటిల్మెంట్ చట్టం తెచ్చారు. అప్పట్లో బీహార్ బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగం. ఈ చట్టం ద్వారా జమీందారులకు ట్యాక్స్ వసూలు బాధ్యత ఇచ్చారు. కానీ 90% ట్యాక్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్లేది. రైతులు పంటలు బాగా పండినా, అసలు పండకపోయినా ఫిక్స్ చేసిన ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కట్టకపోతే భూములు జమీందారులకు వెళ్లేవి. దీంతో రైతులు పేదరికంలోకి జారిపోయారు. జమీందారులు ధనవంతులయ్యారు. 1800లో బీహార్లో 80% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. కానీ 50% మంది రైతులు భూమి లేని కౌలు రైతులుగా మారారు. ఈ విధానం కుల విభజనను పెంచింది. నక్సల్స్ ఉద్యమం కూడా ఈ జమీందారీ వ్యవస్థ వల్లే మొదలైంది. స్వాతంత్రం తర్వాత బీహార్ జమీందారీ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ల్యాండ్ రీఫార్మ్ సరిగ్గా అమలు కాలేదు. 1960లో 70% భూమి, 10% జమీందారుల చేతుల్లోనే ఉండేది. స్వాతంత్రం తర్వాత బీహార్ కు ఖనిజ సంపద పెద్ద ఆస్తి. జార్ఖండ్ అప్పట్లో బీహార్ భాగంలో ఉండేది. అయితే జార్ఖండ్ లో బొగ్గు, ఇనుము, స్టీల్ వంటి వనరులు ఉండేవి. జంషేద్పూర్ భారతదేశంలో మొదటి స్టీల్ సిటీ. కానీ 1952లో కేంద్ర ప్రభుత్వం ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ తెచ్చింది. ఈ పాలసీ ద్వారా ఖనిజాల రవాణా ఖర్చును సమానం చేశారు. దీంతో పరిశ్రమలు బీహార్ లో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. 1960లో బీహార్ 40% ఇండియాకు బొగ్గు ఉత్పత్తి చేసేది. కానీ 1991 నాటికి బీహార్ లో పరిశ్రమలు 10%కి తగ్గాయి. అయితే గుజరాత్, మహారాష్ట్రలో 30%కి పెరిగాయి. ఫలితంగా బీహార్ ఒక రా మెటీరియల్ సప్లయర్ గా మారింది. ఉద్యోగాలు సృష్టించబడలేదు. ఆర్థిక అభివృద్ధి సముద్ర తీర రాష్ట్రాలకు తరలిపోయింది. 1960లో బీహార్ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశపు సగటు పర్ క్యాపిటా ఇన్కమ్ తో పోలిస్తే 54% ఉండగా 1990 నాటికి అది మరింత తగ్గి కేవలం 30% మాత్రమే అయ్యింది. స్వాతంత్రం తర్వాత బీహార్ లో పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ పెద్ద సమస్యగా మారింది. 1961 నుంచి 1990 వరకు 20 ప్రభుత్వాలు మారాయి. ఒకటి కూడా పూర్తి కాలం అధికారంలో ఉండలేదు. రాజకీయాలు కులాల చుట్టూ తిరిగాయి. అగ్ర కులాలు అధికారాన్ని ఆక్రమించాయి. తికో కులాలు సంఘటితమై బహుజన్ సమాజ్ పార్టీ, జనతా దళ్ లాంటి పార్టీలను ఏర్పాటు చేశాయి.
1990 నుంచి 2004 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో బీహార్ అంటేనే జంగిల్ రాజ్ అనే పేరుతో గుర్తించేవాళ్ళు. ఈ కాలంలో నేరాల రేటు చాలా పెరిగింది. కిడ్నాప్లు, హత్యలు, దౌర్జన్యాలు సర్వసాధారణం అయిపోయాయి. 2022లో బీహార్ కేబినెట్ లో 72% మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 1990లో బీహార్ లో హత్యల రేట్లు 1,00,000 జనాభాకు 7.2. ఇది జాతీయ సగటు 4.5 కంటే ఎక్కువ. లాలూ యాదవ్, రబ్బీదేవి పశుగ్రాసం కుంభకోణం లాంటి అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. పశుగ్రాసం అంటే పశువుల ఆహారం. ఏమనాలి వీళ్ళని? వాటి ఆహారం కూడా వదలలేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు సరిగ్గా వినియోగించబడలేదు. రాజకీయ నాయకులు అభివృద్ధి కంటే కుల ఓటు బ్యాంకులపై ఎక్కువ దృష్టి పెట్టారు. బీహార్ కు కేంద్రం నుంచి సరిపడా నిధులు రాలేదని ఒక వాదన ఉంది. 1951 నుంచి 2012 మధ్య బీహార్ పర్ క్యాపిటా డెవలప్మెంట్ ఫండ్స్ కేటాయింపులో అప్పుడు చివరి స్థానంలో ఉంది. హర్యానా, గుజరాత్ కు 2 రెట్లు ఎక్కువ నిధులు వచ్చాయి. కానీ బీహార్ కు వచ్చిన నిధుల్లో 50% మాత్రమే వాడబడ్డాయి. 2000-2010 మధ్య బీహార్ కు కేంద్రం నుంచి సంవత్సరానికి సగటున 10,000 కోట్లు కేటాయించగా గుజరాత్ కు 25,000 కోట్లు కేటాయించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు సమర్థవంతంగా వసూలు చేయలేకపోయింది. 1930లో బీహార్ లో 2,300 మందికి ఒక పోలీసు ఉండగా బాంబేలో 800 మందికి ఒక పోలీసు ఉండేవాడు. ఈ పరిపాలనా లోపం స్వాతంత్రం తర్వాత కూడా కొనసాగింది. బీహార్ లో లిటరసీ రేట్ 61.8%. మన దేశంలో వేరే స్టేట్ తో పోలిస్తే లోయెస్ట్. 2017లో 12 లక్షల మంది విద్యార్థులు 12th బోర్డు పరీక్షలు రాస్తే 8 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ఎడ్యుకేషన్ మాఫియా బీహార్ లో పెద్ద సమస్య. 2016 టాపర్ స్కామ్ లో బచ్చారాయ్ 19 ఏళ్లలో కాలేజీ ప్రిన్సిపల్ అయిన వ్యక్తి విద్యార్థులు పాస్ చేయడానికి సబ్జెక్టుకు 8,000 రూపాయలు వసూలు చేసేవాడు. టీచర్ల కొరత, నైపుణ్యం లేని టీచర్లు, నకిలీ డిగ్రీలు కూడా సమస్యలు. 2016లో 40% టీచర్లు స్కూళ్లలో ఆబ్సెంట్ లో ఉన్నారు. బీహార్ లో దేశంలోనే అత్యధిక వలస రేటు ఉండేది. 90% సీజనల్ వలస కార్మికులు బీహార్ నుంచే వస్తారు. ఢిల్లీ, పంజాబ్, ముంబైలో బీహార్ కార్మికులు తక్కువ, జీతాలకు కఠిన పరిస్థితుల్లో పనిచేస్తారు. వీళ్ళ ఆదాయం సంవత్సరానికి యావరేజ్గా 26,000 మాత్రమే. వలస వెళ్ళటానికి ఇండస్ట్రీస్ లేకపోవటమే కారణం. ఇండస్ట్రీస్ లేకపోవడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది భూసేకరణ కష్టం. 80% రైతుల వద్ద 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. రెండవది నైపుణ్యం లేకపోవటం, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి స్కిల్స్ లేకపోవటం. ఇక మూడవది మౌలిక సదుపాయాల కొరత, అంటే రోడ్లు, విద్యుత్, రవాణా సౌకర్యాలు సరిపడవు. బీహార్ అనే పదం కొన్ని చోట్ల అవమానకరంగా మారింది. బీహార్ లో ఇటీవల కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. నితీష్ కుమార్ నాయకత్వంలో జీడీపీ వృద్ధి 5% నుంచి 14% పెరిగింది. 2022 నుంచి 2023లో పేదరికం 51.91% నుంచి 26.59% తగ్గింది. రోడ్, స్కూల్స్, హాస్పిటల్స్ కొంచెం డెవలప్ అవుతున్నాయనే చెప్పాలి. 2005లో 6.9 మిలియన్ టూరిస్టులు బీహార్ కు వచ్చారు. 2009 నాటికి 10.5 మిలియన్లకు పెరిగింది. కానీ ఇంకా సవాళ్లు ఉన్నాయి. వరదలు ప్రతి సంవత్సరం 20% జనాభాను ప్రభావితం చేస్తాయి. సీమంచల్ ప్రాంతంలో పేదరికం 40%కి పైగా ఉంది. బీహార్ అభివృద్ధి భారతదేశ అభివృద్ధికి చాలా ముఖ్యం. బీహార్ అనేది కేవలం ఒక పేద రాష్ట్రం కాదు, అది అపార సామర్థ్యం ఉన్న రాష్ట్రం. బ్రిటిష్ పాలన, పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ, విద్యాలోపాలు, నిరుద్యోగం బీహార్ను పేదరికంలోకి నెట్టాయి. కానీ ఇటీవల పురోగతి, యువత ఉత్సాహం మరియు సరైన విధానాలతో బీహార్ తన పాత కీర్తిని తిరిగి పొందగలదు అని అనిపిస్తుంది. బీహారీ అనే పదం గర్వంగా మారాలి, అవమానంగా కాదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. బీహార్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.